మనకి ఈరోజు అవేర్నెస్ క్లాస్ ఏంటంటే మనకి ఇళ్ళలో డొమెస్టిక్ సిలిండర్ ఉంటాయి కదా, గ్యాస్ సిలిండర్. వాటి గురించి మనం వాటి మీద కోర్స్ గురించి చెప్తాను కదా. ఇప్పుడు చూడండి, మన సిలిండర్ మీకు పైన 3 ఆకుల్లాగా ఉంటాయి, మనకి ఇలా 3 రాడ్స్ ఉంటాయి. వాటి మీద ఒక చోట ఇలా 15.7 కానీ 14.2 కానీ 13.5 ఏదో ఉంటుంది. ఆ పక్కన మళ్ళీ ఒక పక్కన C25 కానీ A24 కానీ B29 అలా ఉంటుంది. కోడ్ మాట, కోడ్ ఏంటి మీకు చెప్తున్నవాడు ఏంటంటే, ఇప్పుడు ఇది ఇక్కడ ఉంది కదా, ఇది 15.7 అలా 0.7 ఉందంటే అది సిలిండర్ యొక్క వెయిట్ అనమాట. దాన్ని మనం ఏంటంటే టేర్ వెయిట్ అంటారు. టేర్ వెయిట్ అంటే దాని ఒరిజినల్ సిలిండర్ యొక్క వెయిట్ మాట అండి. గ్యాస్ లేకుండా ఒరిజినల్గా మనకి డొమెస్టిక్ గ్యాస్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సప్లై చేసే గ్యాస్ ఏంటంటే మనకి ఇంటికి 14.2 కేజీలు గ్యాస్ ఉంటుంది అండి. ఎల్పిజి లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ అంటారు కదా, ఎన్ని కేజీలు అండి? 14.2 కేజీలు ఉండాలి. ఇప్పుడు సిలిండర్ బరువు 15.7 అనుకోండి, గ్యాస్ ఫుల్ సిలిండర్ బరువు ఎంత ఉండాలి? అప్పుడు ఈ రెండు కలిపితే 15.7 ఏమో సిలిండర్ బరువు, గ్యాస్ ఏమో 14.2 కేజీలు ఉండాలి. టోటల్ 29.7 కేజీలు ఉండాలి. మనం వెయిట్ చూసుకుంటే మనకి 29.7 కేజీలు రావాలి. అంటే ఎప్పుడు సిలిండర్ బరువు ఒక్కోసారి సిలిండర్ బరువు తక్కువ ఉండొచ్చు, అంటే ఐరన్ బట్టి బరువు ఉంటుంది. అది ఒకవేళ 14 ఉందనుకోండి, అప్పుడు 28.7 వస్తుంది. అంటే మీరు దాన్ని బట్టి సిలిండర్ బరువు అందులో ఇచ్చేస్తారు. వాడు మ్యానుఫ్యాక్చరింగ్ తయారు చేసినప్పుడే సిలిండర్ బరువు దాని మీద ఉంటుంది, ఇన్ని కేజీలు అని. మన గ్యాస్ మాత్రం 14.2 కేజీలు రావాలి. అది మన తర్వాత చెక్ చేసుకోండి. అయితే ఇక్కడ మన C25 A24 విషయం ఏంటి అని మీరు అడుగుతారు. అది ఏంటంటే, అది ABCDగా ఒక సంవత్సరాన్ని మనం వాళ్ళు ఎడగొట్టారు. 12 నెలలు కదా మనకి సంవత్సరానికి. మొదటి 3 నెలలు ఫస్ట్ క్వార్టర్ అంటాం, అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి మూడింటి కలిపి ఏ అంటాం, క్వార్టర్ ఏ మాట అండి. తర్వాత 3 నెలలు అంటే ఏప్రిల్, మే, జూన్, ఇది క్వార్టర్ బి. తర్వాత జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, ఇది క్వార్టర్ సి. అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఇది క్వార్టర్ డి. ఇది కోడ్స్ అన్నమాట. ఇప్పుడు ఉదాహరణకి అక్కడ మన ఆ సిలిండర్ మీద C25 అని అనుకున్నాం. C25 అంటే అటువంటి 2025 సంవత్సరంలో సి అంటే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ నెల అక్కడ దాకా దాని లైఫ్, సిలిండర్ యొక్క లైఫ్ అనమాట. అంటే తర్వాత అది పాడైపోవచ్చు, చిల్లు పడిపోవచ్చు, పేలిపోవచ్చు, ఆ ప్రమాదం. అందుకని మీరు మీ ఇంటికి గ్యాస్ వచ్చినట్టు మీరు చెక్ చేయవలసిన పని ఏంటంటే, ఆ C25 ఉందా, A25 ఉందా చూసుకోండి. ఉదాహరణకు ఇప్పుడు ప్రస్తుతం మనకి ఇవాళ డేట్ ఎప్పుడు ఎంత అండి? 22వ తారీఖు ఆగస్ట్ నెల. ఇప్పుడు B25 అనే సిలిండర్ మీకు వచ్చింది, మీరు తీసుకోకూడదు. ఎందుకంటే బి అంటే ఎప్పుడైపోయింది? జూన్, మే, జూన్ నెల దానికి సర్వీస్ అయిపోయింది, అది ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత జూన్ తర్వాత మీరు తీసుకున్న సిలిండర్ తీసుకుంటే మీరు ఎప్పుడైనా పేలిపోయే అవకాశం లేదు, చిల్లు పడిపోయే అవకాశం ఉంది, గ్యాస్ ప్రమాదాలు జరిగే అవకాశం. అది మీరు ఏం చేయాలమ్మా? మీరు ఒకసారి అమ్మా, అది మీరు ఏం చేయాలి? ఆ డేట్ మీరు కనిపెట్టి ఇప్పుడు 2025 సంవత్సరం కాబట్టి ప్రస్తుతానికి C25 కూడా తీసుకునేప్పుడు మీరు సెప్టెంబర్ నెలలో వాడేయాలి. లేదనుకోండి D25 కూడా తీసుకొచ్చాం, అంటే డిసెంబర్ 25 దాకా పనిచేస్తుంది, లాస్ట్ క్వార్టర్ అది. అలాగే 26, 2026, 27, 28 భవిష్యత్తులో ఫ్యూచర్ ఇయర్స్ ఏదైనా తీసుకొచ్చాం, అది ఏబిసిడి ఏదైనా ఉండొచ్చు. కానీ అయిపోయిన సంవత్సరం మనం తీసుకోకూడదు. ఒకవేళ C24 అనేది సిలిండర్ మీకు వస్తే మీరు తీసుకొచ్చా? అటు చూపించామా, అడగండి. C24 వచ్చి తీసుకొచ్చా? B23 వచ్చి తీసుకొచ్చా? B22 వచ్చి తీసుకొచ్చా? A26 వచ్చింది తీసుకొచ్చా? తీసుకోవచ్చు. ఎందుకంటే 26 కదా వచ్చే ఫ్యూచర్ ఇయర్స్ మనం తీసుకోవచ్చు. ఇప్పుడు రన్నింగ్ ఇయర్లో కూడా నెలలో పెట్టి మనకి లెక్క. ఫస్ట్ క్వార్టర్ ఏ, సెకండ్ క్వార్టర్ బి, థర్డ్ క్వార్టర్ సి, ఫోర్త్ క్వార్టర్ డి. ఇప్పుడు మీకు అర్థమైంది. మీకు టాస్క్ ఏంటంటే, మీ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మీ ఇంట్లో సిలిండర్లోనూ అది ఆ కోడ్ ఏదో మీరు కనిపెట్టి రాసుకురావాలి. ఓకేనా? అంటే మీరు ఏం చేయాలి? అందుకనా అది మీరు ఎప్పుడైనా చెక్ చేసుకోవాల్సిందే. రన్నింగ్ ఇయర్స్ కానీ ఫ్యూచర్ ఇయర్స్ కానీ ఉండాలి. ఓకేనా? అర్థమైందా అందరికీ?